Hello guys, welcome back to Telangana Socio-Economic Outlook Service Sector. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ స్కిల్ అండ్ ఇన్నోవేషన్. సో ఈ టాపిక్ వచ్చేసి సర్వీస్ సెక్టార్కి సంబంధించిన చిట్ట చివరిదమ్మా. మన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఎవరైతే అప్కమింగ్ గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా 100కి 100% మన సిలబస్ ఓరియంటెడ్గా సర్వే ఆధారంగా చూసుకుంటే ఆల్రెడీ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి మనం చెప్పుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, అందులోనే మనకి సోషల్ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని మీద కూడా కొంచెం ఒక అవగాహన ఇచ్చాను. తర్వాత వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన అగ్రికల్చర్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ సెక్టార్, ఎంఎస్ఎంఈ సెక్టార్, టీజీకి సంబంధించిన ఐపాస్ అండ్ తెలంగాణ సర్వీస్ స్టేట్కి సంబంధించిన సర్వీస్ సెక్టార్. ఇలా ఓవరాల్గా కంప్లీట్గా మనకున్న సిలబస్ ఓరియంటెడ్గా ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇంకా ఫైనల్గా ఇది ఏదైతే మనం చెప్పుకున్న స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, నవకల్పన అనేది ఏదైతే ఉందో, ఇట్స్ ఎ ఫైనల్ టాపిక్. సో మేబీ దిస్ మైట్ బి ద లాస్ట్ సెషన్. ఇంకా మిగతా ఏమైనా మిసీలినియస్ టాపిక్స్ ఏమైనా ఉన్నా కానీ సర్వేలో అది ఖచ్చితంగా మీరు ఓన్గానే సరే చదువుకోవచ్చు. వీలంటే ఆ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ స్టడీ ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి సిలబస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చినప్పుడు కొంచెం పీడిఎఫ్ అనేది రఫ్ ఐడియా అనేది ఇస్తే, ఆల్రెడీ నేను చెప్పిన కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి, ఆల్రెడీ బడ్జెట్లో డిస్కస్ చేశాం కాబట్టి కొంచెం అదనపు సమాచారం ఏదైనా ఉండొచ్చేమో. బట్ స్టిల్ దీని మీద మనం ఫోకస్ చేద్దాం. అమిడ్ ద డైనమిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎవల్యూషన్, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ పారమౌంట్ ఎజెండా ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే నైపుణ్యాభివృద్ధి అనేది మేము చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాము. ఫ్యూచర్లో భవిష్యత్ అంతా కూడా మనకి హ్యూమన్ క్యాపిటల్ ఉన్నారు, కానీ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు లేరు. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు ఈ ఎకనామిక్ సర్వేలో కానీ, లేకపోతే తెలంగాణకి సంబంధించిన బడ్జెట్లో కానీ, ఇలా ఇన్నోవేషన్కి సంబంధించిన వి హబ్ లాంటి దాంట్లో చాలా క్లియర్గా చెప్పాను. ఏమని నవకల్పన అనేది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది డ్రైవ్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేది. ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. బెంగళూరు లాంటి రాష్ట్రాలు ఏదైతే అవన్నీ కూడా ఇలా ముందుకెళ్ళడానికి, అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఏంటో తెలుసా? స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ లేబర్ అనే వాళ్ళు అధికంగా ఉంటారనే సంగతి గుర్తుపెట్టుకోండి. నవకల్పన ఏదైతే ఇన్నోవేషన్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. కొత్త పరికరాలు, కొత్త పద్ధతులు, కొత్త అయితే మన మార్కెట్లో వాళ్ళు సృష్టించడం జరుగుతుంది. న్యూ ప్రోటోటైప్ డిజైన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎకానమీ సిస్టమ్ని డ్రైవ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ రిలెంట్లెస్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద క్యాపబిలిటీస్, ఇవన్నీ అంతగా అవసరం లేదమ్మా. మల్టీఫెసిటెడ్ జర్నీ. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అబ్జర్వ్ చేస్తే, జనరల్గా ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్లో చూసుకుంటే పలానా కంపెనీ లేదంటే ఏ కార్పొరేట్ కంపెనీ టాస్క్తోని టైఅప్ అయింది, లేకపోతే ఐటీఐస్ని డెవలప్ చేయడం కోసం ఏ సంస్థ అనేది టైఅప్ అయింది, ఇలా పలానా ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్లో ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ట్రైనింగ్ ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. అలా చూసుకుంటే హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్, టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అండ్ అషాన్ కన్సల్టింగ్, ఈ ముగ్గురు కలిసి, ఓకేనమ్మా. తెలంగాణ టాస్క్ గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అఫోర్డబుల్ ఏదైతే ప్రైస్లో మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా, ఓకేనా, టెక్నికల్గా సంబంధించిన స్కిల్స్ కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతున్నాయో, ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏదైతున్నాయో, పరిశ్రమలకు అనుగుణంగా ఉన్న ఆ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరకే ఇందులో మీకు కోర్సెస్ అనేది, వీడియో కోర్సెస్ అనేది టాస్క్ అనేది అందిస్తుంది. అండ్ ప్లేస్మెంట్కి సంబంధించిన అసిస్టెన్స్ అంతా కూడా ఇస్తుంది. సో అలా అండ్ అషాన్ కన్సల్టింగ్, ఈ అషాన్ కన్సల్టింగ్ ఏదైతే ఉందో అండ్ హిందుస్థాన్ కోకోకోలా అండ్ ఏదైతే మనం చెప్పుకున్న టాస్క్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ముగ్గురు చాలా కీలకమైన భాగస్వామ్యం చేస్తూ కీ పార్ట్నర్స్ టు ఎంపవర్ నియర్లీ 5,000 డిప్లొమా స్టూడెంట్స్. ఇది 5,000, 8,000, 6,000, 4,000, 10,000 ఆప్షన్స్ ఇస్తాడు. 5,000 మంది డిప్లా స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విత్ ఎంప్లాయబుల్ స్కిల్స్ త్రూ క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మీరు చాలామంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ కాలేజ్ చదివి ఉంటారు. క్యాంపస్ నుంచి డైరెక్ట్గా కార్పొరేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీరు చాలామంది ఎలిజిబుల్ అయి ఉంటారు. మేబీ కొంతమంది ఎలిజిబుల్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యి రిజైన్ చేస్తూ, లేదంటే ఆ జాబ్ చేస్తూ మన క్లాసెస్ కూడా వినే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్గా వీళ్ళతోని టాస్క్తో వీళ్ళు టైప్ అవ్వడం జరిగింది. దాదాపు ఎవరైతే 5,000 మంది డిప్లొమా స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి స్కిల్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు అన్నారు కదా ఎలాంటి స్కిల్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు అని చెప్పేసి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అడిషనల్లీ నెక్స్ట్ వన్,
second examination point of all important. Tata Technologies have pledged substantial support by offering job oriented industrial skill development. జాబ్ ఓరియంటెడ్ ఉద్యోగ ఆధారిత నైపుణ్యాభివృద్ధి అనేది మేము అందిస్తాము ఫర్ అప్రాక్సిమేట్లీ 1 lakh స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేము జాబ్ ఓరియంటెడ్ ఏదేం కావాల్సిన నైపుణ్యాలను అందిస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹2,700 crore highlights its commitment to nurturing talent and fostering innovation in the region. సో ఈ యొక్క ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రంలో తెలిసింది కదా ఆ యొక్క నూతన ఆవిష్కరణలు నవకల్పనకి సంబంధించింది ప్లస్ స్టార్టప్ కంపెనీస్ కానీ సో వీటి కోసం ఈ యొక్క ఫండింగ్ అనేది ఇస్తున్నాం అనేది చెప్తున్నాం. సో ఐ థింక్ మీకు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. ప్రతి కంపెనీ CSR ఫండ్స్ అనేది స్పెండ్ చేయాలి, ఓకేనా. less than 5%, 2 to 4% అనేది యావరేజ్గా ఉంటుంది. సో ఇట్స్ అప్ టు దెమ్ టు డిసైడ్. అలా టాటా వాళ్ళు, ఈ హిందుస్థాన్ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, సో ఇవన్నీ కూడా ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే. అండ్ టాటా టెక్నాలజీస్ విల్ ప్లే ఏ పైవటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ స్కిల్ సెంటర్స్ విచ్ విల్ బి ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ మిషనరీ. ఆటోమొబైల్ సెక్టార్లో కానీ, రోబోటిక్స్లో కానీ, మెకానికల్ కానీ, ITI, పాలిటెక్నిక్, డిప్లొమా లాంటి ఈ కాలేజెస్ ఏదైతున్నాయో వాళ్ళలో అడ్వాన్స్డ్ టూల్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది మేము ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి టాటా వాళ్ళు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అండ్ సాఫ్ట్వేర్ టు ప్రొవైడ్ ఇండస్ట్రీ రిలవెంట్ ట్రైనింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మీకు మొదటి నుంచి చెప్తున్నాను. ఈ యొక్క పరిశ్రమలకి అనుగుణంగా, పరిశ్రమలకి తగ్గట్టుగా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు. సో ఓకేనా, చాలా మంది 100 మంది మనకి ఆ యొక్క కంప్లీషన్ అయిపోయిన తర్వాత, కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే రిక్రూట్మెంట్ అనేది అవుతున్నారు, ఆన్ క్యాంపస్లో కానీ ఆఫ్ క్యాంపస్లో కానీ. మరి మిగతా 80 మంది ఎందుకు అవ్వట్లేదంటే సో మనకి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ అనేది లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ప్రభుత్వం వచ్చేసి నిర్ణయం తీసుకుంది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ద గవర్నమెంట్ ఈస్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్కిల్ యూనివర్సిటీ. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇనాగరేషన్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇటీవల దీనికి చైర్మన్ కోటక్ మహీంద్రా, ఓకేనా, దాదాపు 100 కోట్లు మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ క్లాస్ చెప్పేటప్పుడు అదాని ఏదైతే ఉందో 100 కోట్లు వచ్చేసి మేము కూడా మీకు ఫండింగ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏ గోల్ ఆఫ్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ ఎన్హాన్సింగ్ ద స్కిల్స్ ఆఫ్ ది యూత్. సో కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీరు చదువుతూనే ఉంటారు, దాని రిలవెంట్గా మీరు కొంచెం చూసుకోండి అమ్మా. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడే స్థాపిస్తారు, ఆల్రెడీ బడ్జెట్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎస్, ద గవర్నమెంట్స్ డెడికేషన్ టు స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెండ్స్ బియాండ్ అర్బన్ సెంటర్స్ టు ద గ్రాస్ రూట్, క్షేత్రస్థాయి. నెక్స్ట్ వన్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, సింగరేణి కాలరీస్ కంపెనీ. ఎక్కడైతే మనకి కోల్ బ్లాక్స్ అనేది ఎక్కడైతే ఉన్నాయో, ఓకేనా, ఎక్కడైతే కోల్ బెల్ట్ ఏరియాస్ అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఏదైతే మనం చెప్పుకున్న సింగరీస్ కాలరీస్ లిమిటెడ్ ఏదైతుందో, కంపెనీ లిమిటెడ్ ఏదైతుందో, కోల్ బెల్ట్ ఏరియాస్లో మేము ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ అవసరం లేదు. కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకానమీలో, తెలంగాణ ఎకానమీలో చదివి ఉంటారు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏదైతుందో, అంటే అప్లికేటెడ్ ఏదైతే ఉందో అది మీరు కొంచెం ఫోకస్ చేయండి అమ్మా, ఓకేనా. ఆల్రెడీ టాస్క్ గురించి మీకు డిస్కస్ చేశాను. ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ దిస్ టాస్క్. అయినా సరే దానికి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎయిమ్స్ టు ఫాస్టర్ కొలాబరేషన్ అమంగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అకాడమిక్స్ని, అకాడమీ అని ఏదైతే మనం చెప్పుకున్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ప్లస్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఏదైతే వీటన్నిటిని కూడా లింకప్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అకాడమీ టు ప్రొవైడ్ హై క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్, అత్యున్నతమైన మానవ వనరుల్ని, మూలధనాన్ని అందించడం అనేది. సో ఫర్ స్టూడెంట్స్ టాస్క్ ఆఫర్స్ యాక్సెస్ టు మాడ్యూల్స్ దట్ ఎన్హాన్స్ దేర్ టెక్నాలజికల్, పర్సనల్, ఆర్గనైజేషనల్ స్కిల్స్. సో వాళ్ళు ఉన్న నైపుణ్యాలు అనేది ఆల్రెడీ ఉన్న నైపుణ్యాలు అప్గ్రేడ్ చేసుకోవడము, మోడర్నైజ్ చేసుకోవడము, లేని నైపుణ్యాభివృద్ధిని వాళ్ళని సృష్టించుకోవడము. సో అలా సబ్సిడైజ్డ్ రేట్స్కి వాళ్ళకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్తోని జాబ్ ఓరియంటెడ్ ఏదైతే మార్కెట్లో ఉన్నా జాబ్ ఓరియంటెడ్గా వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో టాస్క్కి సంబంధించి మీ అందరికీ నాకు తెలిసినందుకు ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్. సో ఫినిషింగ్ స్కూల్స్ టు ట్రైన్ అన్ఎంప్లాయిడ్ యూత్ విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇన్ స్పెసిఫైడ్ టెక్నాలజీ స్కిల్స్ రిక్వైర్డ్. ఎసెన్షియల్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఓకేనా. ఫినిష్ అయిన వాళ్ళకి స్కిల్స్ ఎసెన్షియల్స్, కంపెనీ రిక్వైర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్యాంపస్ టు కార్పొరేట్ ట్రాన్సిషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇలాంటి ఎసెన్షియల్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆల్రెడీ ఫ్యాకల్టీస్ మా లాంటి ఎవరైతే ఉన్నారో టు ఎక్విప్ ఫ్యాకల్టీ విత్ నాన్ టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ బెటర్ టీచర్స్. ఇప్పుడు మేము ఇది టెక్నాలజీ అనేది వాడుతున్నామా లేదా? సరే, నేనంటే కొంచెం యంగ్గా డైనమిక్గా ఉన్నా కాబట్టి నాకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను తీసుకుంటాను. మరి వాట్ అబౌట్ సీనియర్స్?
సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది సీనియర్స్ కనుమరుగవ్వడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఇలాంటి టెక్నాలజీ అనేది వాళ్ళు వాడకపోవడం వల్లనే దానికి మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, సో ఈఎస్జిఎంకి సంబంధించి ఏదైతే ఉందో అందులో వాళ్ళకి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తుంటారు. సో ఫర్ కార్పొరేట్స్ టాస్క్ ఇనిషియేటివ్ ప్రొవైడ్ యాక్సెస్ టు స్కిల్డ్ పూల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ట్రైన్ ఇన్ ద లేటెస్ట్. సో ఇదంతా పక్కన పెడితే ఇదంతా అవసరం లేదు. డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్, ఇది ఇంపార్టెంట్, 2023-2024 1,17,146 స్టూడెంట్స్ అండ్ 988 ఫ్యాకల్టీ మెంబర్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఎసెన్షియల్ స్కిల్స్. ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా ఏదైతే మనం చెప్పుకున్నామో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎంతమందికి ట్రైనింగ్ అనేది ఇచ్చారు టాస్క్ ద్వారా, ఓకేనా. సో ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చారు, ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇచ్చారు అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎంత ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుందా? దాదాపు 5,251 స్టూడెంట్స్ వేర్ ప్రొవైడెడ్ డైరెక్ట్ ప్లేస్మెంట్స్. చెప్పే కదా, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా ఇస్తుంది టాస్క్ అని చెప్పేసి. సో ఎంతమందికి ఇక స్టూడెంట్స్కి ఇచ్చారు అండ్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఉంది, ఇది అన్నింటి మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది కొంచెం గుర్తుపెట్టుకున్నామా. ఇక్కడతో టాస్క్ అనేది ఏదైతుందో నేను దాన్ని ఫినిష్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ టాస్క్ గురించి కొంచెం ఇంకా లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. సో టాస్క్ ఏదైతుందో 2.0 తెలంగాణ స్టేట్కి సంబంధించిన 2.0 I4TS ఏదైతుందో 2.0 అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఓకేనా. ఆ యొక్క నవకల్పన వ్యవస్థాపకుల్ని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క 2.0 ఏదైతే తెలంగాణ స్టేట్ 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మనం డెవలప్ చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనము అభివృద్ధి పరుద్దామని చెప్పేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది, ఎంతమందికి సహాయ సహకారాలు ఇచ్చింది టాస్క్ వచ్చేసి 20,000 యూత్ ఇన్ దేర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ. సో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ టాస్క్ సెటప్ కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్స్ టు అప్స్కిల్లింగ్ తెలంగాణస్ యూత్ ఇన్ ద ఎంటర్ప్రైజ్ వాల్యూ. సో ఆటోమేటివ్ సెక్టార్లో సో ఎవరి యొక్క సహకారంతో ఇది ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మీకు తెలిసి కరెంట్ అఫైర్స్లో ఉంటాయి, కొంచెం చూసుకోండి. అండ్ ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్స్ 2.0 ఏదైతే ఉందో స్కాచ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. స్కాచ్ అవార్డు, గోల్డ్ అవార్డు దేనికి ఇస్తారమ్మా? ఇన్నోవేషన్. ఎవరైనా సరే కొత్తగా ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇనిషియేషన్స్ ఏమైనా వచ్చినా కానీ, వెరైటీగా డిఫరెంట్గా ఉన్నా కానీ, అక్కడున్న స్థానికంగా ఉన్న యువత కానీ, స్థానికంగా ఉన్న ఎవరైతే ఆ యొక్క లేబర్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం కొత్తగా వచ్చిన వాళ్ళకి స్కాచ్ అవార్డు అనేది ఇస్తుంటారు. ఇన్నోవేషన్ బేస్డ్ అవార్డు అమ్మా, రకరకాల డిఫరెంట్ దీంట్లో ఉంటుంది అది. నెక్స్ట్ వన్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయినా సరే ఒక ఐడియా అనేది ఇస్తాను. సో TGIC ఎస్టాబ్లిష్డ్ బై ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఏదైతే ఇంతకుముందు మనం MIT అని చెప్పేసి గుర్తున్న కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ అయితే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చెప్పుకున్నామో సేమ్ స్టేట్ లెవెల్లో. సో అండర్ ద స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ సర్వ్స్ యాజ్ ఏ ప్రైమరీ గేట్వే ఫర్ ఐడెంటిఫైడ్ ఇన్నోవేటర్స్, స్టార్ట్అప్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. గుర్తొచ్చిందా లేదా? VHub, సేమ్ VHub. సో VHub కానీ, T-Hub కానీ, T-Works కానీ ఇవన్నీ ఏదైతే ఉందో VHub అని చెప్పుకున్న, T-Hub నెక్స్ట్ మనం చెప్పుకున్న T-Works అనేది ఏదైతుందో ఈ మూడు కూడా ఇన్నోవేషన్కి సంబంధించిందంతా కూడా ఆ పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్ అంతా కూడా ఎవరు చూసుకుంటారు? తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అనేది చూసుకుంటుంది, ఓకేనా. సో కొత్త ఐడియాస్ ఎవరైనా వచ్చినా కానీ ఇది ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేస్తుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తుంది, మనీ అనేది శాంక్షన్ చేయడం, ఇవన్నీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఇచ్చడము, స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుందమ్మా. సో ఫస్ట్లీ టు ఇంబ్యూ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఇవమ్మా, ఓకే. వాటికి సంబంధించిన ఫ్యూచర్స్ ఎవరైతే అప్పటికప్పుడే మేము ఇన్నోవేషన్ మీద మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాము, నవకల్పన మీద మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సంస్కృతి అనేది, ఇన్నోవేషన్ అంటే ఏంది? సంస్కృతి, ఒక ఎన్వైరన్మెంట్ అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ యొక్క వాతావరణం అనేది సృష్టిస్తుంది. స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు కావాల్సిన సహాయ సహకారం ఇస్తుంది. సెకండ్లీ టు ఇంటిగ్రేట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ విత్ ద గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పానమ్మా. VHubలో మీకు ఐ థింక్ ఏమేమి చేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పాను. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి, ఏమి చేంజెస్ ఉండదు. లేమన్ లాంగ్వేజ్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లేమన్ లాంగ్వేజ్ అంతా కూడా మీరు కొంచెం చూసుకోండి. మూడోది తెలంగాణ అంతటా ఆవిష్కరణ సంస్కృతి ప్రచారం చేయడము, మరి బలోపేతం చేయడం, ఇవన్నీ జనరలైజ్డ్ థింగ్స్ అమ్మా. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ అనేది వద్దు మనకి. ఎక్కడైతే మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వదో అక్కడ మాత్రమే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇగో T-Hub మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. ఇది ఏంటంటే ఓవరాల్గా మనకి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ, హార్డ్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ, ఎలక్ట్రానిక్ సర్వీసెస్కి సంబంధించిన కానీ, కొత్తగా ఏమైనా ప్రోడక్ట్ ఏమైనా తీసుకొస్తారా, కొత్తగా ఏమైనా సాఫ్ట్వేర్ లాంటి యాప్స్ లాంటివి ఏమైనా తీసుకొస్తారా? ఇప్పుడు చూడండి స్విగ్గీ, జొమాటో లాంటివి ఏవైతే ఉన్నాయో కొత్త ప్రోడక్ట్సే కదా, ఓయో లాంటివి కొత్త ప్రోడక్ట్సే కదా. సో ఇలాంటివి ఏమైనా స్టార్ట్అప్ కంపెనీస్ ఏదైతున్నాయో సో అవన్నీ కూడా దీని ద్వారా మనం తీసుకోవచ్చు, ఓకేనా. సో
అవన్నీ కూడా నూతన ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో టీ హబ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్హాన్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, అకాడమియా, గవర్నమెంట్, వెంచర్ క్యాపిటలిస్టులు అవన్నీ సేమ్ వి హబ్లో ఉన్నదే. జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. వి హబ్ అనేది ఉమెన్ రిలేటెడ్, ఇది వచ్చేసి టోటల్. సో మరి మనం ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలనేది చెప్తాను. ఓకేనా. సో టీ హబ్ అనేది ఒక లాంచ్ ప్యాడ్, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. నాకు తెలిసినంత వరకు ఈ స్టార్టప్స్ ఐ థింక్ డబల్ కొన్ని రిపీట్ అయినాయమ్మా, కొంచెం ఇది అవ్వకండి. ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్. సో సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్, ఎప్పుడైతే టీ హబ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, హ్యాస్ ప్రొవైడెడ్ మోర్ దాన్ 2000 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్టప్స్. దాదాపు 2000 ఓకేనా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీస్ని అది సపోర్ట్ చేసింది. ఓకేనమ్మా. విత్ సుపీరియర్ టెక్నాలజీస్. ఓకేనా. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేసింది. టాలెంటెడ్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ అండ్ అప్రాక్సిమేట్లీ $1.94 billion ఇన్ ఫండ్స్ హావ్ బీన్ రైజ్డ్ సో ఫార్. ఇప్పుడు వరకు $1.94 billion అనేది రైజ్ చేసింది. సో దట్ ఈ యొక్క ఈ ఏదైతే మనం చెప్పుకున్న టీ హబ్ సపోర్ట్ కోసం ఓకేనా సమీకరించబడ్డాయి. టీ వర్క్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఆటోమేషన్కి సంబంధించి కానీ, మెకానికల్ వర్క్స్కి సంబంధించిన కానీ, రోబోటిక్స్లో కానీ, సో ఆటోమొబైల్కి సంబంధించిన, మెకానికల్కి సంబంధించిన, ఆటోమేటిక్ మెకాట్రానిక్స్కి సంబంధించిన ఏదైతుందో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాకుండా హార్డ్వేర్ రిలేటెడ్ అనమాట. ఓకే. షెడ్స్ లాంటివి ఏదైతుందో టీ వర్క్స్ అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్. సో చాలా మంది మెకానికల్ వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇవన్నీ కాదు కదా, వాళ్ళకి హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్స్ అనేది కావాలి, టూల్స్ అనేది కావాలి. సో టీ వర్క్స్ తరపున ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో హాబీసిస్ట్, మేకర్స్ అండ్ ఇన్నోవేటర్స్ నేషనల్ ఎంకరేజ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫియర్లెస్లీ. సో ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా, మనకి టీ పాయ్స్ కూడా కదులుతున్న టీ పాయ్స్, ఓకేనా, ఇవి కూడా వస్తున్నాయి. కదులుతున్న టేబుల్స్ అంటే మెకానికల్గా వాళ్ళు తయారు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇండ్యూస్ చేసి. సో జస్ట్ క్లాప్ కొడితే ఆ టీ పాయ్ అనేది మన దగ్గర రావడం, ట్యాప్ కొడితే క్లాప్ కొడితే వచ్చేసరికి మన చైర్స్ అనేది కదులుతూ ఉండడం. ఓకేనా. ఇలాంటివన్నీ ఏదైతే ఉందో మెకానికల్గా, నాట్ దిస్ థింగ్, అవన్నీ కూడా ఇగో టీ వర్క్స్లోనే వాళ్ళని కూడా చూస్తున్నారు. సో టీ వర్క్స్ లాంటివి ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నామా. సో వాళ్ళ యొక్క ఐడియాస్ అనేది ఏదైతుందో ప్రోటోటైప్స్గా తీసుకురావడం, ఫైనల్గా ఒక ప్రోడక్ట్తో బయటికి వెళ్ళడమే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఇవన్నీ కూడా మీరు ఓన్గా సేమ్ అమ్మా, పెద్దగా ఏం లేదు. ఇంకా జనరల్గా మిగతాదంతా కూడా దానికి సంబంధించింది. టుడే తెలంగాణ ర్యాంక్స్ అమాంగ్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ద గవర్నమెంట్ ఈస్ యాక్టివ్లీ పార్టనరింగ్ ఎస్టాబ్లిష్ తెలంగాణ సెక్యూర్స్ 40,000 crores. గుర్తుందా లేదా? దావోస్ నియర్లీ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇవన్నీ కూడా జనరలైజింగ్ అయిపోయిందమ్మా ఆల్మోస్ట్. ఫైనలీ కంక్లూజన్ ఏంటంటే ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ లెడ్ ద స్టేట్ డెలిగేషన్ అలాంగ్ విత్ ఐటీ ఇండస్ట్రీస్ డాక్టర్ డి శ్రీధరబాబు మీట్ అవర్ 200 prominent business leaders during the 3-day trip, resulting in significant commitments from companies like Adani, JSW, Tata Technologies, Uber, potentially creating over 2,500 jobs. సో 2,500 జాబ్లు అనేది క్రియేట్ చేయాలి, ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పెట్టుబడులను ఆకర్షించాలి. ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది, కొంచెం చూసుకోండి ఇవన్నీ కూడా. ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్లీ డిస్కస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడతో మనకి సిలబస్ ఓరియంటెడ్ సర్వే తెలంగాణ అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడతో మ్యాక్సిమం అఫీషియల్గా నేను క్లోజ్ చేస్తున్నాను. ఏమన్నా మిస్సిల్నెస్ ఏమన్నా ఉంటే, ఏమన్నా చిన్న టాపిక్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైం దగ్గర పడింది. ఇప్పటి వరకు కరెంట్ అప్డేట్స్తో పాటు చెప్దామని చెప్పేసి మెల్లమెల్లగా స్లోగా అయిపోయిందమ్మా. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చేసాను, చూద్దాం. అండ్ ఇక్కడ నుంచే బిట్స్ రావాలని కోరుకుందాం. ఎంతకైనా మంచిది పాత తెలంగాణ ఎకానమీ ఏదైతే కొన్ని కోర్ కాన్సెప్ట్స్ని కూడా మీరు చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ పాలసీస్ కానీ లేకపోతే పాత స్కీమ్స్ లిమిటెడ్ చేసుకోండి, అండ్ ఒక్కొక్క అంశం గురించి కొంచెం ఐడియా అనేది తెలుసుకోండి. సో ఇక్కడితో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.